అందరికీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మెగా డిఎస్సి 2025 రాసే అభ్యర్థులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఇంగ్లీష్లో సిలబస్ పెడితే చాలామంది తెలుగులో సిలబస్ పెట్టండి మేడం అని అడుగుతున్నారు. దానికి గాను నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో మొత్తాన్ని మీరు చూడండి. ఫస్ట్ టైం డిఎస్సి రాసే వారందరి డౌట్స్ క్లారిఫై అవుతాయి. డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సిలో ఎలాంటి చాప్టర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనకి డిఎస్సి వస్తుంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో నేను కొన్ని హైలైట్ చేశాను. ఆ హైలైట్ చేసిన పాయింట్స్ మీరు బాగా చదివితే మీకు ఖచ్చితంగా మీరు డిఎస్సిని క్రాక్ చేయగలుగుతారు. ఈ వీడియో దానికోసమే నేను చేస్తున్నాను. మీకు ఉన్న డౌట్స్ అన్నీ ఈ వీడియో మొత్తంలో మీ క్లారిటీ వస్తుంది. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఈ వీడియో యూజ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటిని మీకు ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఖచ్చితంగా 50% డౌట్స్ అయితే క్లారిటీ వస్తుంది. ఈ డిఎస్సిని ఫస్ట్ మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే బీఈడి రాసిన వారు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ని రాయగలుగుతారు. ఏ సబ్జెక్ట్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలంటే బీఈడి సోషల్ స్టడీస్ చేయాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ చేసిన వారు బీఈడి ఈ డిఎస్సిని రాయగలుగుతారు. టీటీసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. ఫస్ట్ అదొకటి క్లారిటీ అయింది కదా. ఇప్పుడు మనము ఈ డిఎస్సి పేపరు మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? డిఎస్సి పేపర్ మనకి 80 మార్క్స్కి ఉంటుంది. మిగతా 20 మార్క్స్ ఏంటి అంటే టెట్ మార్క్స్ 20 మార్క్స్ వెయిటేజ్ కలిపి మనకి 100 మార్క్స్కి డిఎస్సి అయితే ఉంటుంది. ఈ డిఎస్సికి మనము ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి అంటే మనకి గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి స్కూల్ మనకి 6th నుంచి 10th వరకు స్కూల్లో ఇచ్చే బుక్స్, సోషల్ స్టడీస్ బుక్స్ చదవాలి. ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ మనం చదవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకి ఎన్ని రోజులు టైం ఇస్తారు? మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకి 2 months అయితే మినిమం టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకు డిఎస్సిలో ఎక్కువగా పేపర్ని ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు? మనకి డిఎస్సిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ సంబంధించిన లెక్చరర్స్ మనకి తయారు చేస్తారు. అవి ఏ బుక్స్ తీసుకొని తయారు చేస్తారు అంటే మనకి అకాడమిక్ బుక్స్, మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసే బుక్స్ని మనకి ఆ బుక్స్లో నుంచే మనకి వాళ్ళు బిట్స్ తయారు చేసి మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బిట్స్ నుంచి మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనము డిఎస్సి అయిపోయిన తర్వాత మనం రాంగ్ ఇచ్చిన బిట్స్ని మనము అప్పీల్ చేసుకోవచ్చు. మనకి టైం ఇస్తారు వాళ్ళు. ఆ టైంలో మనం అప్పీల్ చేస్తే టెక్స్ట్ బుక్లో మనకి కంపల్సరీగా ఆ బిట్స్ అనేది నీకు టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్కి ఉన్న వాటికి మాత్రమే వాళ్ళు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందండి. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం రాసే వాళ్ళైనా సరే డిఎస్సి కొంచెం 1-2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళైనా సరే ఈ వీడియోని మొత్తం అయితే చూడండి. మీకైతే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకు నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను. నేను నా అనుభవాల్ని మీతో పంచుకుంటున్నాను. నేను డిఎస్సిలో ఏమేమి మిస్టేక్ చేశాను, అవి ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్స్ మీద, ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ మనకి 10 మార్క్స్కి ఇచ్చారు. జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అంటే మనకి ఇక్కడ 20 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ విద్యలో దృక్కోణాలు 5 మార్క్స్ అంటే 10 బిట్స్ అయితే దీంట్లో వస్తాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ దీంట్లో 5 మార్క్స్ అన్నాడు, ఇక్కడ 10 బిట్స్ అయితే వస్తాయి. కంటెంట్ 40 మార్క్స్,
కంటెంట్ 40 మార్క్స్ అన్నప్పుడు మనకి ఎక్కువగా వచ్చే వాటిని నేను రెడ్ కలర్‌లో మార్క్ చేశానండి. హైలైట్ చేశాను. రెడ్ కలర్‌లో హైలైట్ చేసినవి మీరు బాగా వీటిని ఫోకస్ చేయాలి అని అర్థం. ఇక్కడ 40 మార్క్స్ అంటే ఇక్కడ మనకి 80 బిట్స్ అయితే వస్తాయి. ఇది బోధనా పద్ధతులు మెథడాలజీ నుంచి 20 మార్క్స్ అన్నప్పుడు మనకిక్కడ 40 బిట్స్ అయితే వస్తాయి. మనకి డీఎస్సీలో ఉన్న ప్రశ్నల సరళి ఎలా ఉంటుందంటే, ఒక ప్రశ్నకి హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది. 80 మార్క్స్ అంటే 160 బిట్స్ అయితే మనకి ఉంటాయి. ఇది క్లారిటీ అయిపోయిందని మీకు అనుకుంటున్నాను. మీకు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఒక పాయింట్ అయితే మీకు క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్‌ని మనం ఎలా చదవాలి? జీకే కరెంట్ అఫైర్స్‌లో ఎలాంటి బిట్స్ ఇస్తారు? మనకి ఎన్ని మార్క్స్‌లకి జనరల్ నాలెడ్జ్ వస్తుంది? కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్క్స్‌కొస్తాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. జీ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 10 మార్క్స్ అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 10 మార్క్స్ అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అంటే అందరికీ తెలిసినవే. అన్ని సబ్జెక్టులు చదవాలి. జనరల్ నాలెడ్జ్ అంటే మనకి జాతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుమతులు, సైన్స్‌లో విటమిన్స్, ఫిజిక్స్ గురించి, ధ్వని, అట్లా చాలా ఉంటదండి దీంట్లో. వాటన్నిటిని మీరు చదవాల్సి ఉంటది. జీకే బుక్ అయితే ఒకటి కొనుక్కోండి. ఆ జీకే బుక్ కొనుక్కొని దాంట్లో నుంచి మీరు చదువుకుంటే బావుంటది. కరెంట్ అఫైర్స్ అంటారా, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనకు 1 ఇయర్ ఇప్పుడు జూలై 2025లో వచ్చిందనుకో, జూలై 2024 నుంచి జూలై 2025 1 ఇయర్ మొత్తం అంతా చదువుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, జనాభా, మనకి సదస్సులు జరుగుతుంటాయి. ఆ సదస్సుల గురించి, వీటన్నిటి గురించి మన ఇండియా నుంచి చదువుకోవాలి, మన స్టేట్‌ది. 2 కరెంట్ అఫైర్స్‌ని మనకు కలిపి ఇస్తారు. నెక్స్ట్ విద్యలో దృక్కోణాలు. దీన్ని కూడా మనకి 5 మార్క్స్‌కైతే ఇస్తారు. 10 బిట్స్ అయితే వస్తాయి. దీంట్లో మొత్తము 6 చాప్టర్లుగా డివైడ్ చేశారు. 6 చాప్టర్లలో మనకి 10 మార్క్స్ అంటే 10 బిట్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క చాప్టర్ నుంచి మనం ఒక్కొక్క బిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా ఈ నిర్వచనాలు ఫస్ట్ చాప్టర్‌లో ఎక్కువగా నిర్వచనాలు ఇస్తారు. స్వతంత్రానికి పూర్వం ఉన్న కమిషన్‌లు, స్వతంత్రం తర్వాత వచ్చిన కమిషన్‌లు, ఈ కొఠారియా కమిషన్ నుంచి మనకైతే కంపల్సరీగా బిట్ వస్తదండి. ఎన్‌పీఈ 1986 దీని నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తది. మనకి ఉపాధ్యాయుల సాధికారత ఇది రెండవ చాప్టర్. దీంట్లో పాఠశాల రికార్డులను నేను హైలైట్ చేశాను. దీంట్లో నుంచి అయితే బిట్లయితే వస్తాయి. భారతదేశం సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు. మనకి సమానత్వము, జనాభా విద్య, మహిళా సమానత్వము మరియు సాధికారత. దీని నుంచయితే కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తుంది. నేను దీన్ని హైలైట్ చేయడం మర్చిపోయానండి. ఇప్పుడైతే నేను హైలైట్ చేస్తాను. మీరు చూడండి. ఇది నేను హైలైట్ చేయడం మర్చిపోయాను. సమానత మరియు సాధికారత నుంచి అయితే ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. నెక్స్ట్ కౌమార విద్య నుంచి అయితే ఒక బిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. ప్రైవేటీకరణ, సరళీకరణ వీటి నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తది. నెక్స్ట్ మనకి స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ హాస్టల్స్, రవాణా, ఇప్పుడు మనకి ఆహ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవేవి మనకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయో వీటి నుంచి కూడా మనకి మోడల్ స్కూల్స్, కేజీబీవీ అంటే ఏంటి? మధ్యాహ్న భోజన పథకం అండి. ఇది కంపల్సరీగా దీంట్లో నుంచి అయితే ఒక బిట్ అయితే కంపల్సరీగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకి ఏపీ ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను కూడా ఇస్తుందండి. ఈ ఉచిత పుస్తకాల నుంచి మనకి గవర్నమెంట్ స్కూల్‌లో ఇచ్చే పుస్తకాల నుంచి మనకి కంపల్సరీగా బిట్స్ వస్తాయి. నెక్స్ట్ చట్టాలు. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం. దీన్ని 2009 ఈ చట్టం నుంచి అయితే ఒక బిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సమాచార హక్కు చట్టము 2005. ఈ సమాచార హక్కు చట్టం నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. 2009 నుంచి కూడా వస్తుంది. ఈ ముసాయిదా నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా. మనకి ఈ ముసాయిదా నుంచే ఇప్పుడు మనకి ప్రెజెంట్ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అనే దాని గురించి దీని నుంచే ఇదే నడుస్తుంది. ప్లస్ మనకి ఇప్పుడు ప్రెజెంట్‌గా 2020 విధానాన్ని తీసుకొచ్చారు. దీని నుంచి కూడా మనకి బిట్లయితే వస్తాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ మరియు తరగతి గది చిక్కులు 5 మార్క్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈ ఈ 5 మార్క్స్ అంటే 10 బిట్స్ అయితే వస్తాయి. 3 చాప్టర్లు ఇచ్చారు మనకి. ఈ 3 చాప్టర్ల నుంచి మనకి
కంపల్సరీగా మనకి అభ్యాసనము ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి సిద్ధాంతాలు, ప్రజ్ఞ నుంచి, సృజనాత్మకత గురించి, వైఖరి గురించి అయితే బిట్లయితే కంపల్సరీగా 3 ప్రతి చాప్టర్ నుంచి 3 బిట్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అభ్యాసం నుంచి కూడా మనం అభ్యసన రకాలు, అభ్యసన బదలాయింపులు, వీటి నుంచి కూడా మనకి 3 బిట్స్ అయితే వస్తాయి. వ్యక్తిత్వాలు, ఒత్తిడి, మానసిక ఆరోగ్యము, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వీళ్ళ గురించి కంపల్సరీగా మనకి దీంట్లో 3 బిట్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కంటెంట్. ఇప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగపడేది, ఎక్కువగా మనకు మార్క్స్ స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటంటే మన కంటెంట్ అండ్ మెథడాలజీ. ఎక్కువగా కంటెంట్ మీద మనమైతే ఫోకస్ అయితే చేయాలి. ఈ కంటెంట్‌లో ఎక్కువగా మనకి ఏమి ఇచ్చాడంటే 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకని మనకి ఇవ్వడం జరిగింది. ఈ 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకని మనకి ఇయ్యడం జరిగింది కదా! ఈ 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు మీరు చదవండి. నెక్స్ట్ అవి కూడా సిలబస్ ఇక్కడ స్పెసిఫిక్‌గా మనకిచ్చాడు చూడండి 6థ్ నుంచి 10థ్ వరకని. ఈ థీమ్స్ నేను ఒక్కొక్క చాప్టర్‌ని యెల్లో కలర్‌లో అండర్‌లైన్ చేశాను. ఈ హైలైట్ చేసిన రెడ్ కలర్‌లో హైలైట్ చేసినయి మటుకు మనకి ఎ ఎగ్జామ్‌లో ఈ చాప్టర్స్ నుంచి మనకి కంపల్సరీగా బిట్స్ అయితే వస్తాయి. ఎక్కువగా ఏమడుగుతాడంటే అక్షాంశాలు, రేఖాంశాల గురించి. అక్షం అంటే ఏంటి? రేఖాంశాలు మనకి ఎక్కడ ఆహ్, ఈ ఇక్కడ మనకి రేఖాంశాల వేరియేషన్స్ అడుగుతాడండి. అక్షాంశాలు మనము ఇక్కడ అక్షాంశాలు మన ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఏ టైంలో అయితే, అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ టైం అవుతుంది అలాంటివి అడుగుతాడు. విపత్తులు, గ్రహణాలు. గ్రహణాలు అంటే మనకి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం వస్తది కదా! ఆ గ్రహణాలు. విపత్తులంటే విషవత్తులు. విషవత్తులు మీన్స్ పగలు, రాత్రులు మనకి సమానంగా ఉండేటివి. ఆ చాప్టర్ కంపల్సరీగా చూసుకోండి. సూర్యుడు, చంద్రుడు మనకి సూర్యునికి ఏ ఏ తేదీలో దగ్గరకొస్తాడు, ఏ తేదీలో దూరంగుంటారు, పరిహేలి, అపహేలి అనేటివి. డేట్ మనకి సూర్యుడు కర్కట రేఖ మీద ఉన్నప్పుడు మనకి ఏ రోజుల్లో కర్కట రేఖ మీదకొస్తాడు, ఏ రోజులు భూమి మకర రేఖ మీద ఉంటుంది. ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతాడు. డేట్‌లు డిసెంబర్ 20, జూన్ అలా ఉన్నాయి. వాటి గురించయితే మీరు చూసుకోండి. పటాలు, అడవులు, వాతావరణము, అడవుల రకాలు. ఇప్పుడు మెయిన్ ఫోకస్ చేయాల్సింది అడవుల రకాలు. అడవుల రకాల్లో మనకి భూస్వరూపాలు, సహజ వనరులు. మనకి అడవుల రకాల్లో ఎక్కువగా ఏముంటాయంటే హ్మ్, మన్య అడవులు, హ్మ్, సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అరణ్యాలు, ఇలాంటి అరణ్యాల నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఋతుపవనాలు. మనకి ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడొస్తాయి? హ్మ్. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడొస్తాయి? మన ఇండియాలో ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఏ తేదీల్లో ఎంటర్ అవుతాయి? మన ఈశాన్య ఋతుపవనాలు ఏ ప్రాంతాలలో వర్షాన్నిస్తాయి? ఏ ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాల వలన ఎక్కడెక్కడ వర్షం పడుతుంది? ఈశాన్య ఋతుపవనాల వలన ఎక్కడెక్కడ వర్షం పడుతుంది? ఏ ఏ రాష్ట్రాల్లో వర్షం పడుతుంది? మనకి ఆంధ్రప్రదేశ్‌కి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడొస్తాయి? ఏం మళ్ళీ ఎప్పుడెళ్ళిపోతాయి? అనే దాని గురించి కంపల్సరీగా అయితే ఒక బిట్ అయితే ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ ద్వీపకల్ప నదులు, నదీ కాలుష్యం. ఇక్కడ ద్వీపకల్ప నదులు, జలాలు అనంటే హిమాలయ నదులు ఏమేమున్నాయి మనకి, ద్వీపకల్ప నదులు ఏమేమున్నాయనేది అడుగుతాడు. మన భారతదేశంలో ఉన్న నదుల గురించయితే కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధి. ఇది ఎక్కువగా మనకి దేని నుంచొస్తదంటే ఈ ఎకనామిక్స్‌కి సంబంధించింది ఉంటది. మీరు దీంట్లో రోడ్డు, భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ వాటిని మార్క్ చేసినవి, మార్కింగ్స్, సంకేతాలు అడుగుతాడు. సంకేతాలు అడిగి ఈ సంకేతం దేనికి ఉపయోగపడుతుందనే ఆప్షన్, ఇది సరి అయింది, సరికానిది ఇలాంటి బిట్స్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఖనిజాల రకాలు, పంపిణీ. ఏ ఖనిజాలు మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఏ ఖనిజం ఉత్పత్తి అవుతుంది? విద్యుత్ ఏంటంటే విద్యుత్తు విద్యుత్ నుంచి మనకి బిట్స్ వస్తాయి. విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి? మన రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇలాంటివి. ఎక్కువగా విద్యుత్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఇలాంటివి అడుగుతాడు.
ప్రధాన పంటలు మనకు వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉన్నాయి గదా! ఆ పంటలు. వరి ఎక్కువగా మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పండుతుంది? ఆహ్, మొదటి స్థానంలో ఏదుంది? ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ స్థానంలో ఉంది? మన అంతర్జాతీయంగా వరి ఎక్కువగా మన భారతదేశం ఏ పంటని ఎగుమతి చేస్తుంది? దిగుమతి చేయడము, దిగుమతులు, ఎగుమతులు ఇట్లాంటి వీటన్నించి నుంచి కూడా ఇస్తాడు. ఈ పంటల నుంచి ఏమంటాడంటే హ్మ్. ఆహార పంటలు, చిరుధాన్యాలు, తోట పంటలు, వాణిజ్య పంటలు ఇవి ఇస్తాడు. జతపరచమని ఇస్తాడు ఎక్కువగా. వాణిజ్య పంటల్ని ఎలాగా ఇవేవేవి పంటలు, ఇవి ఏవి తోట పంటలు, ఇవి చిరుధాన్యాల పంటలు ఏవి? హ్మ్. ఇలాగ అడుగుతుంటాడు. ఎ ఎక్కువగా జనాభా, జనాభా మన రాష్ట్రంలో ఎలా ఉంది? దేశంలో ఎలాగుంది? అనేదైతే జనాభా గురించి చూసుకోండి. జనాభా నుంచి కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తది. జనగణన మారుతున్న జనాభా పరిమాణం. ఈ జనగణన అంటే మనకి జనాభాలో ఎలా ఎవరు లెక్కిస్తారు? ఎన్ని సంవత్సరాలకోసారి జనాభాని లెక్కిస్తారు మన ఇండియాలో? హ్మ్. అనేది ఇది చూసుకోవాలి. జనాభాలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఈ టాపిక్ అయితే కంపల్సరీగా ఫోకస్ చేయండి. దీని నుంచి అయితే 2, 3 బిట్లు అయితే కంపల్సరీగా వస్తాయి. ఈ జనాభాలో మనకి స్త్రీ నిష్పత్తి ఎంతుంది? పురుషుల నిష్పత్తి ఎంతుంది? జనాభా సాంద్రత ఎలా ఉంది? హ్మ్. ఆహ్, 0-6 ఏజ్ పిల్లల వరకు జనాభా ఎంత ఉంది? మరణాల సంఖ్య ఎంత? జననాల సంఖ్య ఎంత? అక్షరాస్యత, ఇట్లా పురుషుల అక్షరాస్యత ఎంత? స్త్రీల అక్షరాస్యత ఎంత? ఇట్లా అడుగుతూ ఉంటాడు. ఇంక నెక్స్ట్ పేదరికము. పేదరికము, పేదరిక రేఖలు. పేదరిక రేఖలు అడిగాడు చూసారా? పేదరికం మన ఇండియా పే ఏ పేదరిక రేఖలో ఉంది అనేది అడుగుతాడు. నెక్స్ట్ జాతీయ రాంపూర్ గ్రామ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచీకరణ, ఎంఎన్సి, డబ్ల్యూటీఓ ఇలాంటివి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయ వ్యవస్థ నుంచి అయితే రాజకీయంగా మనకి ఏమేమి ఉన్నాయి? మనకి స్వతంత్రం రాకపూర్వం నుంచి మన భారతదేశంలో ఉన్న మహాజనపదాలు, రాజ్యాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఎవరొచ్చారు మన భారతదేశానికి? లాస్ట్ మనకి బ్రిటిష్ వారు వెళ్ళేటప్పుడు ఏ దేశం మన ఇండియాని వదిలిపెట్టేసి వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? మొదటిసారిగా మన రాజ్యాలలో ఏ రాజ్యాన్ని స్థాపించారు? ఫస్ట్ మౌర్యులు వచ్చిండ్రు, తర్వాత గుప్తులు, తర్వాత శాతవాహనులు, తర్వాత పల్లవులు, తర్వాత చాళుక్యులు, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత కాకతీయ రాజ్యం. ఈ కాకతీయుల నుంచి అయితే ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విజయనగర రాజులు. ఇవి ఈ ఒక్కొక్కటి మారేటప్పుడు చాణక్యుల నుంచి మనం ఢిల్లీ సుల్తాన్‌కి మారినామనుకో, చాణక్యుల్లో ఏ రాజు, ఢిల్లీ సుల్తానులో ఉన్న రాజు ఈ 2 ఈ చాణక్య సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్‌లో ఏ రాజు ఆక్రమించాడు అనేది అడుగుతాడు. ఈ చాణక్యుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అడుగుతాడు. ఎవరి కాలంలో చాళుక్యుల సామ్రాజ్యం అంతమయ్యింది. పల్లవుల రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? శాతవాహనులను ఎవరు స్థాపించారు? మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? గుప్త సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఆహ్, ఎవరు ఎవరి కాలంలో గుప్త సామ్రాజ్యం అఖండ ఐశ్వర్యాన్ని పొందింది? వాళ్ళు ఆహ్, ఆవిర్భవించిన వాళ్ళకి సంబంధించిన నాణ్యాలు ఈ బంగారంతో తయారు చేశారా? వెండితో తయారు చేశారా? ఏ రాజు కాలంలో బంగారు నాణ్యాలొచ్చినాయి మనకి? ఏ రాజు కాలంలో గుప్త సామ్రాజ్యం అఖండ ఐశ్వర్యాన్ని పొందింది? నెక్స్ట్ మొఘలు సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? వాళ్ళు ఏ దేశంతో వాణిజ్యాన్ని పంచుకున్నారు? విదేశీ యాత్రికులు ఈ విజయనగర సామ్రాజ్యం నుంచి కూడా ఒక బిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా విజయనగర సామ్రాజ్యంలో మన దేశానికి విదేశీయులొచ్చి మన దేశ వైభవాన్ని గురించి చాలామంది బుక్స్ రాశారు. పాహియాన్, హ్యుయాన్‌సాంగ్, ఆహ్, డొమింగో ఫేజ్ ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ శ్రీకృష్ణదేవరాయల గురించి, వీళ్ళ గురించి మొత్తం వీటిలో ఏ రాజు కాలంలో మనకి వీళ్ళు విదేశీయులు మన భారతదేశానికి వచ్చిండ్రు? ఏ ఏ రాజు కాలంలో వచ్చిండ్రు? వాళ్ళు ఎవరితోటి మన సంబంధించి కంపెనీకి సంబంధించి మన వాణిజ్యాన్ని ఎలా
విదేశాలకు పంపిణీ చేశారు. ఇలా దీని గురించి మీ విజయనగర సామ్రాజ్యం కాకతీయులు ఏ రాజుతో యుద్ధం జరిగింది, కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న రాజుల సంఖ్య, వరుసక్రమం అడుగుతాడండి. ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి వరుసక్రమం అడుగుతాడు. స్థాపించింది ఎవరు, మొదట ఎవరున్నారు, తర్వాత ఎవరొచ్చారు, తర్వాత ఎవరొచ్చారు అనే దాని గురించి అడుగుతాడు. ఇప్పుడు దీంట్లో ఎక్కువగా మనకి రుద్రమదేవి, రుద్రమదేవికి ముందు వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న కంటే ముందెవరున్నారు, దేవి తర్వాత ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు, ఇలా అడుగుతాడు వీటిలలో బిట్స్. నెక్స్ట్ ఈ కాకతీయ సామ్రాజ్యం ఏ రాజు చేతిలో అంతమయ్యింది అని అడుగుతాడు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, వాళ్ళు కట్టించిన టెంపుల్స్, ఎక్కువగా వాళ్ళు కట్టించిన గుడులు, వాళ్ళు తవ్వించిన తటాకాలు, కాలువలు, ఇవి అడుగుతాడు. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం, ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి ఎప్పుడు వచ్చింది, ఎవరి కాలంలో వచ్చింది, ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి రావడానికి ఫస్ట్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, టిప్పు సుల్తాను ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, వీళ్ళ సమాధులు ఎక్కడున్నాయి, వీళ్ళు ఏమేం కట్టించారు, ఇట్లాంటివన్నీ దీంట్లో బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మీరు కూలంకషంగా ఒక్కొక్క పేపర్ని ఎంత క్షుణ్ణంగా చదివితే మీరు అంత క్షుణ్ణంగా మీరు డిఎస్సిని ఈజీగా మీరు బిట్ని పెట్టగలుగుతారు. పైన చదివి పైన అండర్లైన్ చేసి చదువుకుంటే వస్తాయి అని అనుకోవద్దండి. సోషల్ అనేది చాలా డెప్త్ సిలబస్. ఈ సిలబస్ ఎంత చదివినా మనకు గుర్తున్నట్టే ఉంటుంది కానీ మళ్ళీ గుర్తుండదు. అందుకనే మీరు ప్రతిదీ చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే మనం చదివింది దాంట్లో రివైజ్ అవుతుంటుంది. మళ్ళీ వెంటనే మనం బిట్ చేయలేకపోయామనుకో మళ్ళీ ఆ చాప్టర్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆ చాప్టర్ని క్షుణ్ణంగా మనం ఫస్ట్ అయితే చదవాలి. నెక్స్ట్ నువ్వు ఎంతవరకు చదివావు అనేది నీకు ఆ చాప్టర్ని మళ్ళీ బిట్స్ చేయలేనప్పుడు నువ్వు ఇంకా దాన్ని ఇంకా చదవాలి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చదివి మళ్ళీ దాన్ని బిట్ని నువ్వు వెతికి నువ్వు చేసినప్పుడే ఎగ్జామ్లో బిట్స్ చేయగలుగుతావు. ఆ ఓపిక అనేది మనిషికి డిఎస్సి చదివే అభ్యర్థులకైతే కంపల్సరీగా ఉండాలి. అటవీ నష్టము మరియు వాటి ప్రభావము, బాక్సర్ బరాస్ ముండా ప్రజలు 1857, ఈ 1857 తిరుగుబాటు నుంచి కూడా కంపల్సరీగా బిట్లు అయితే వస్తాయి. ఇక్కడ ఈ 1857 తిరుగుబాటు ఎప్పుడు జరిగింది, మనకి ఏ వైస్రాయ్ కాలంలో జరిగింది, 57 తిరుగుబాటు ముందు మన భారతదేశం ఎలా ఉంది, తరువాత భారతదేశం ఎవరి చేతిలోకి వెళ్ళింది అనేది దీంట్లో మెయిన్ టాపిక్. ఇప్పుడు ఝాన్సీలో ఏ రాజు మన ఈ 1857 తిరుగుబాటుతోటి రూల్ చేశారు అక్కడ. నెక్స్ట్ నానాజీ పట్నాయక్, ఇట్లా దీంట్లో ఒక లక్నోలో ఎవరు చేశారు, ఝాన్సీలో ఎవరు చేశారు, ఢిల్లీలో ఎవరు చేశారు, కాన్పూర్లో ఎవరు చేశారు, ఇలా కంపల్సరీగా అడుగుతాడు. దీంట్లో నుంచి బిట్ అయితే లేని డిఎస్సి పేపర్ అయితే ఉండదు. నెక్స్ట్ జాతీయ ఉద్యమము, బ్రిటిష్ జాతీయ విద్య కోసం ఎజెండా, విద్య కోసం బ్రిటిష్ వారు ఏమేం చేశారు, మన అసలు విద్యాలయాలను ఏర్పాటు చేయడం వాళ్ళ ఉద్దేశం ఏంటి, దీని గురించి. నెక్స్ట్ మనకి దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమము, మనకి స్వతంత్రం ఎలా వచ్చింది అనే దాని గురించి, దండియాత్ర ఎవరు చేశారు, ఈ దండియాత్రలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు పాల్గొన్నారు అనేది అడుగుతాడు అక్కడ. క్విట్ ఇండియా ఉద్యమంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది దండియాత్ర, ఇలాగ దాంట్లో మహిళలు ఎవరెవరు పాల్గొన్నారు, ఇలాంటి బిట్స్ అడుగుతారు. మీరు బిట్స్ నేను ఇవన్నీ పేపర్ అనాలిసిస్ చేయబట్టి నేను ఇంత క్లియర్గా మీకు చెప్పగలుగుతున్నాను. మీరు కూడా చూడండి. ఈ బిట్స్ లేని పేపర్ ఉందంటే నాకు కామెంట్ చేయండి. ఈ పేపర్లో లేదు మేడం అని మీరు కామెంట్ చేయండి. నేను నా పేపర్ని చూస్తాను. కంపల్సరీగా బిట్స్ నేను హైలైట్ చేసిన బిట్స్ ఆ చాప్టర్ నుంచి కంపల్సరీగా బిట్స్ అయితే ఉంటాయి. భారత రాజ్యాంగం, మీరు రాజ్యాంగం నుంచి బాగా చదవండి. ఈ రాజ్యాంగంలో నుంచి మనకి బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. మన రాజ్యాంగాన్ని ఎవరు రచించారు, ఎంతమంది, ముసాయిదా కమిటీలు ఏమేమి ఉన్నాయి, మన ముసాయిదాకి రాజ్యాంగాన్ని ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు మనకి అమల్లోనికి వచ్చింది, దీంట్లో ఉన్న ఆర్టికల్స్ ఎన్ని,
షెడ్యూల్స్ ఎన్ని, ఇవి చిన్న చిన్న కీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏమేమున్నాయి, మన అనేది కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి అంబేద్కర్ ఏమేం జేశాడు, ప్రాథమిక హక్కుల గురించి ఎవరు ఆహ్, రాజ్యాంగంలో ఎన్రోల్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం ప్రాథమిక హక్కుల ఏ ఏ దేశం నుంచి మనం తీసుకొచ్చుకున్నాము, విధులు, ఆదేశ సూత్రాలు, భారత పార్లమెంట్ ఎక్కడి నుంచి మనం ఏ రాష్ట్రం నుంచి మనం తీసుకొచ్చాము, రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఆర్టికల్స్ మొత్తం మనం చదవాలి. అంటే అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా మెయిన్ కొన్ని రాష్ట్రపతి విధులేంటి, రాష్ట్రపతి అర్హతలేంటి, రాష్ట్రపతిని మనం ఎలా ఎన్నుకోవాలి, మనది ఎలాంటి పార్లమెంటు, ఇలాంటి బిట్స్ అయితే రాజ్యాంగం నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫ్రెంచ్ విప్లవం, ఇప్పుడు విప్లవాల గురించి ఉంది. ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం ఎలా వచ్చింది, అమెరికా విప్లవము, రష్యా విప్లవము, ఇవన్నీ మీరు హిస్టరీకి సంబంధించి హిస్టరీ బుక్‌లో ఉంటాయి. ఇవి ఖచ్చితంగా చదవండి. భారతదేశంలో యూఎన్ఏ ఎప్పుడు స్థాపించారు? మన భారతదేశం ఎప్పుడు యూఎన్ఏలో జాయిన్ అయ్యింది? ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడొచ్చింది? ఇవన్నీ అడుగుతాడు. సామాజిక సంస్థ మరియు అసమానతలు. సామాజిక సంస్థలు ఏమేమున్నాయి? పాఠశాలలు, వీటిని మహిళా ఉద్యమాలు, స్ఫూర్తిదాయకమైన మహిళలు. మనకి సరోజినీ నాయుడు, చాలామంది ఉన్నారండి వీళ్ళు మహిళలు మనకు పోరాటం చేసిన వాళ్ళు స్వతంత్రం కోసం. భారత రాజ్యాంగం యొక్క పరిచయము. ఇది మనది ఏ రాజ్యాంగం? సమైక్య రాజ్యాంగమా? ఏకకేంద్ర రాజ్యాంగమా? ఇలాగా అడుగుతాడు. ప్రాథమిక హక్కులు, మనకి ఎన్ని హక్కులున్నాయి, ఈ హక్కులు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు హక్కులున్నాయి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు విధులున్నాయి, స్థానిక స్వపరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మనకి రాష్ట్ర ప్రభుత్వము, శాసనసభ, కార్యనిర్వహణ, న్యాయశాఖగా విడగొట్టారు కదా. ఈ శాసనసభ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, కార్యనిర్వహణాధికారము ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, న్యాయ వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆర్టికల్స్ ఏ షెడ్యూల్లో ఉంది అనేది అడుగుతాడు. స్థానిక స్వపరిపాలన ఎవరి చేతిలో ఉంటుంది? గ్రామ సభలు, గ్రామానికి సంబంధించినవి, నెక్స్ట్ మున్సిపాలిటీకి సంబంధించినవి, జిల్లాకు సంబంధించినవి, వాళ్ళని ఎవరెవరు పరిపాలిస్తారు, వాళ్ళని గ్రామ సభలో సర్పంచ్‌ని ఎవరు ఎన్నుకుంటారు, సర్పంచ్‌కు ఉండవలసిన అర్హతలు, ఓటు హక్కు, ఇలాంటివన్నీ. శాసనసభకు ఎవరు ఎలిజిబుల్, ఎక్కడి నుంచి వస్తారు శాసనసభకు సభ్యులు, కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటి, న్యాయశాఖ అంటే ఏంటి, ఇలాంటివన్నీ బిట్స్ అడుగుతాడు ఎక్కువగా. ఏ అర్హతలు ఉండాలి, న్యాయ వ్యవస్థలో క్రిమినల్ జస్టిస్కి సంబంధించినవి ఇక్కడ ఇచ్చాడు. ఆదివాసీలు మార్టినలైజేషన్ ఎదుర్కోవడం, ప్రాథమిక హక్కులను అమలు చేయడము. మనకు కొన్ని చోట్ల మనకి ప్రాథమిక హక్కులు, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనకి ప్రాథమిక హక్కులు కొన్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. అవి ఏవి క్యాన్సిల్ అవుతాయి, ఏవి ఉంటాయి? విద్యా హక్కు చట్టాలు, ఇలాంటివన్నీ అడుగుతాడు. మెయిన్ ఫోకస్ చేయాల్సిన, మనము అప్లికేషన్గా మనం క్వశ్చన్ వేసుకుంటూ ప్రతిదీ ఒక ఒక చాప్టర్ చదివాము అని అంటే మనం దాంట్లో మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటట్టు చదవాలి. మనం ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చదవాలి. మనము అట్లా చదివితేనే మనం డిఎస్సిని మనం ఈజీగా రాయాలి. మనము ఒక టీచర్గా మనము వెళ్తున్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచే మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మీరు చదవండి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివారనుకో మీరు ఈజీగా వాళ్ళకి చెప్పేయగలుగుతారు. రేపు ఈ డిఎస్సిని కూడా మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరూ అలా చదవరు. ఏదో చదువుకొని పోతున్నా ఇంపార్టెంట్‌వన్నీ హైలైట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని నోట్స్ రాసుకోవడం, దాన్ని బట్టి కొడుతుంటారు. అలా బట్టి కొట్టకండి. ప్రతి చాప్టర్‌ని మీరు క్షుణ్ణంగా చదవండి. మనకి ఈ భోపాల్ గ్యాస్ ఎందుకు? దీంట్లో ఉన్న రసాయనాలు, ఏ రసాయనం వల్ల ఈ సంఘటన జరిగింది అనేది ఇక్కడ రసాయనం నేమ్‌ని హైలైట్ చేసుకోండి. అది అడుగుతాడు. ఎప్పుడు జరిగింది? దీనిలో ఏ ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో జరిగింది అనేది. ఇట్లా మీరు క్వెషన్స్ మీ ఓన్‌గా మీరే తయారు చేసుకోండి. మీ ఓన్‌గా మీరు తయారు చేసుకుంటే కంపల్సరీగా మీరు ఏ మామూలుగా మోడల్ పేపర్ చేసినప్పుడే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. మీకు జాబ్ వచ్చేది, రానిది అనేది. మోడల్ పేపర్ ఒకటి చెయ్యండి. చేసిన తర్వాత దాంట్లో మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ చాప్టర్ నుంచి మీరు బిట్స్ చేయలేకపోతున్నారు అనేది మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. ఆ చాప్టర్స్‌ని మళ్ళీ ఫోకస్ చేయండి. ఇప్పుడు మెయిన్ నేనైతే డిఎస్సికి
ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఏ సబ్జెక్ట్ మనకి ఇప్పుడు సోషల్‌లో మనకి హిస్టరీ ఉంటది, పాలిటిక్స్ ఉంటది, సివిక్స్ ఉంటది, ఎకనామిక్స్ ఉంటది, ఈ జాగ్రఫీ ఉంటది. ఇప్పుడు మనం ఎక్కువగా మనం ఈజీగా నేర్చుకోగలిగింది హిస్టరీ నేర్చుకోగలుగుతాం. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ హిస్టరీ మీద ఫోకస్ జేయండి. హిస్టరీ ఏంటంటే బాగా గుర్తుంటది గాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటది. ఒక హిస్టరీ మనకి ఈజీగున్న చాప్టర్‌ని మనం తొందరగా కంప్లీట్ జేసుకున్నామనుకో, నెక్స్ట్ చాప్టర్‌ని మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ మనము పొలిటికల్ సైన్స్‌కెళ్ళండి. పొలిటికల్ సైన్స్‌లో అన్నీ సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి చాప్టర్‌లన్నీ చదవండి. పొలిటికల్ సైన్స్ అయిపోయిన తర్వాత పొలిటికల్ సైన్స్ గూడా చాలా ఈజీగుంటది. అది గూడా చదవండి. అది అయిపోయిన తర్వాత జాగ్రఫీకెళ్ళండి. జాగ్రఫీ గూడా ఈజీగానే ఉంటది. కొంచెం హార్డ్ ఉంటది గానీ, కొంచెం అది అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ చదువుతుంటే ఈజీనే ఉంటది. తర్వాత ఎకనామిక్స్‌కెళ్ళండి. ఇట్లాగా మీరు ఈ సోషల్ సబ్జెక్ట్ 4 పార్ట్స్‌గా విడగొట్టుకొని ఒక్కొక్కటి మీరు చదవండి. అలా చదివితేనే మీరు అన్ని బిట్స్ అయితే చేయగలుగుతారు. ఏది కష్టం గాదు. మనం చదవాలి, చెయ్యాలి అనుకుంటే అన్నీ ఈజీనే. ఫస్ట్ సిలబస్‌ని చూసి ఇంత సిలబసా అని అనుకోకండి. మనం ఒక్కొక్కటి ఇప్పుడు ఫస్ట్ హిస్టరీ కంప్లీట్ అయిపోయిందనుకో మీకు 20% సిలబస్ కంప్లీట్ అయినట్టు. పాలిటీ కంప్లీట్ పౌరశాస్త్రం, సివిక్స్ కంప్లీట్ అయిందనుకో, మనకు సివిక్స్ కంప్లీట్ అయింది. అప్పుడు 50% అయినట్టు. ఎకనామిక్స్, జాగ్రఫీ. మళ్ళీ జాగ్రఫీ అయిపోయిందంటే 75. ఈ ఎకనామిక్స్ అయిపోయిందంటే 100% అయిపోయినట్టు మనకి. అలాగా సబ్జెక్ట్‌ని అలా విడగొట్టుకొని మీరు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చదవండి. అలా చదివితే మీకు ఈజీగా వస్తది. ఈ ఈ జిరాక్స్ ఈ వీడియోని డౌన్‌లోడ్ జేసి పెట్టుకోండి. డౌన్‌లోడ్ జేసి పెట్టుకొని మీరు అప్పుడప్పుడు దీన్ని మీరు చదివేటప్పుడు ఒకసారి చూడండి. నేను పీడిఎఫ్ పెడతాను. అవి జిరాక్స్ తీసుకొని ఈ కాపీని మీ దగ్గర పెట్టుకొని చదవండి రోజు. మీరు ఈ టాపిక్స్ అన్నీ మీరు బుక్‌లో టిక్ చేసుకొని ప్రతి చాప్టర్‌ని మీరు చదవండి. ఇప్పుడు మన టాపిక్‌లోకెళ్ళిపోదాము. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. మనం రాజ్యాంగాన్ని ఎందుకు నిర్మించుకున్నాము? మనం రాజ్యాంగంలో ఏమేం పొందుపరుచుకున్నాము? అనే దాని గురించి అడుగుతాడు. వీటిని ఎక్కువ మతము మరియు సమాజము. మనకి జైన మతము, బౌద్ధ మతము గ్రంథాలున్నాయి. ఈ గ్రంథాలు ఈ బౌద్ధుల గురించయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఈ బౌద్ధ ఆరామాలు ఎక్కడెక్కడున్నాయి? మన ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉన్నాయి. అవి ఎక్కడెక్కడున్నాయి? ఎవరు స్థాపించారు? బుద్ధుడు ఎప్పుడు జ్ఞానోదయమైంది బుద్ధుడికి? బుద్ధుడికి గౌతమ్ బుద్ధుడుగా అని పేరు ఎలా వచ్చింది? ఆయన అసలు పేరు సిద్ధార్థుడు. ఆయన గౌతమ్ బుద్ధుడుగా ఎప్పుడయ్యాడు? ఆయన ఇంటి నుంచి ఎప్పుడెళ్ళాడు? ఆయన జ్ఞానోదయం ఎక్కడయింది? ఇలాంటివన్నీ అడుగుతాడు. మన రాజులు ఎవరు బౌద్ధ మతాన్ని స్వీకరించారు? ఎవరు జైన మతాన్ని స్వీకరించారు? దాంట్లో ఉన్న గ్రంథాలు బౌద్ధ మత గ్రంథాన్నేమంటారు? జైన మత గ్రంథాన్నేమంటారు? అని అడుగుతుంటాడు. ఇలాంటి బిట్స్ అన్నీ మీరు అలాగా ఫోకస్ చేసి చదవండి. నాగరికతలు ఇప్పుడు మనకి సింధు నాగరికత, ఈ మొహంజోదారో, హరప్ప ఇవి నాగరికతలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? మొహంజోదారో ఎక్కడ ఉంది? అక్కడ ఏమి మహాస్నాన వాటిక ఉద్భవించింది? అది ఎక్కడ ఉంది? అక్కడ ఉత్పత్తయిన వస్తువులేంటి? ఉద్భవించిన వస్తువులేంటి? మహానగరాలు అప్పుడు మనకి సింధు నాగరికత కాలంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? హ్మ్. అనేటి స్ దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. భాషలు మన భారతదేశంలో ఎన్ని భాషలున్నాయి? మన సంస్కృతి, మన ఇండియాలో ఉన్నటువంటి సంస్కృతుల గురించి కూడా అడుగుతాడు. మన ఆంధ్రప్రదేశు సంస్కృతి ఏంటి? ఇలాంటివి అడుగుతుంటాడు. మన తెలుగు భాషలు మనం ఇండియాలో ఎన్ని భాషలున్నాయి ప్రెజెంట్? అది ఏ ఆర్టికల్ ప్రకారం మన భాషలను ఇంతకుముందు 18 భాషలుండే మనకు రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు. తర్వాత 22 అయినాయి. అలా ఏ సంవత్సరంలో 22 చేశారు? ఏవేవి కలిపారు? ఒరియా, తమిళ్, కన్నడ ఇలాంటి భాషలన్నీ మనకి ఎన్నున్నాయి ఏంటని అడుగుతాడు. ఇప్పుడు మనం ఇప్పటివరకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీకేమన్నా ఇంకా దీంట్లో ఇంకా డౌట్స్ ఉంటే గిన కామెంట్ చేయండి. ఆ కామెంట్స్‌ని చూసి నేను అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కామెంట్స్‌ని రే ఆన్సర్స్ ఇస్తాను ఆ కామెంట్స్‌కి. ఇప్పుడు 10థ్ వరకు 6థ్ నుంచి 10థ్ వరకు ఉన్న సిలబస్‌నయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా విడగొట్టి నేను ఇంటర్మీడియేట్ సిలబస్ అయితే మీకు చెప్తాను. ఇంటర్మీడియేట్ సిలబస్ కూడా దీంట్లో ఉంది.
అన్నీ 10థ్‌లో ఉన్నవి కొంచెము డెప్త్‌గా ఇచ్చారు. ఇంతవరకు ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యూజ్ అయిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.